అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్. జేఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలరా, రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. బీసీ రిజర్వేషన్ల అంశంను ఏదో తేల్చడానికి వెళ్ళింది. 42% రిజర్వేషన్లు బీసీలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరి ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక మిగతా వార్తలు ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా ఒకసారి వెళుదాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ప్రజల ముఖ్యంగా మీకు చెప్పేది, మన కష్టాన్ని త్యాగాన్ని గుర్తించలేని వాడు మూర్ఖుడు. గుట్టకు రాయి మోయడం ఎందుకు దండగా, ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని మనం భరించలేం. సో ఈ అంశాలని నినాదాలుగా చేసుకొని మనం మార్నింగ్ న్యూస్ నడిపిస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలకు అండగా ఉండడానికి అధికారులు కూడా ప్రజలకు భరోసాగా ఉంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ సంక్షేమాలను చేరవేస్తుంది. మరి ఆ సంక్షేమాలను కూడా ప్రజలకు అందించడానికి, అదేవిధంగా ప్రజా సమస్యలను కూడా ప్రభుత్వానికి చేరవేయడానికి, అధికార యంత్రాంగానికి చేరవేయడానికి ప్రజా అభిప్రాయాల మేరకే విశ్లేషణ ఉంటుంది. వ్యక్తిగత అంశాలకు మనం చోటు ఇవ్వమని కోరుతూ అందరికీ ముందుగా ఆంధ్రజ్యోతి. 100% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. పిఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనల సరళీకరించిన ఈపీఎఫ్ఓ విత్డ్రా పరిమితిలోని మార్పు, అన్ని పాక్షిక ఉపసంహరణకు కనీస సర్వీసు 12 నెలలకు తగ్గింపు, ప్రత్యేక పరిస్థితులకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ ట్రస్టీల సెంట్రల్ బోర్డు నిర్ణయాలు 2వ పేజీలో ఆంధ్రజ్యోతి. బాలుడిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి. ఖమ్మం జిల్లాలో ఓ గురుకులంలో 3 ఏళ్లుగా దసరా సెలవుల తర్వాత బడికి వెళ్ళనని మొండికేసిన బాలుడు ఆరా తీయగా వెలుగులోకి దారుణం. పోక్సో కేసు. పురుగు మందు తాగి నిందితుడు ఆత్మహత్య. నిందితుడు ప్రభాకర్ రావు. ఒకరు అంటే శారీస్లో ఉంటారు, ఎవరి ఆనందం వాళ్ళకు. కాళేశ్వర బాజీ. ఈఎన్సి హరిరామ్ ఆస్తుల జప్తు నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ. నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు, ఏఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజ్. విజిలెన్స్ కమిషన్ కు ఈ నూనె శ్రీధర్ ఫైలు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్లకు పైగా పనులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వెల్ ఈఎన్సి కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన బి హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్తో సిద్దిపేట జిల్లా మార్కుకు మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ, ఏపీలోని పలు చోట్ల హరిరామ్కు ఉన్న ఆస్తులను క్రయ విక్రయాలకు ఆస్కారం లేని నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్టు చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువడడంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ అనేది 14వ పేజీలో వార్త ఉంది. మొత్తానికి సార్ల ఆస్తులు జప్తు చేసిరట. కాళేశ్వరం బ్యారేజ్పై ముందుకొచ్చిన 3 ఐఐటీలు. నిస్సాన్, ఆర్బీ అసోసియేట్స్, స్పెయిన్ సంస్థ కూడా నిబంధనలను సడలించడానికి కోరిన సంస్థలు. వారం పాటు గడువు పెంపునకు ప్రభుత్వం ఓకే. 14వ పేజీలో. జప్తు కానున్న ఆస్తులు. సిద్దిపేట జిల్లా మార్కు 3 మండలంలో 28 ఎకరాలు, షేక్పేట, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నర్సింగ్ లో ప్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్లు, పటాన్ చెరువులో 20 గుంటలు, బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బలాపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు. సార్ గారు మొత్తం అక్రమంగా సంపాదించిన ఆస్తులు మొత్తం జప్తు చేసి పడేసారు. జప్తు కానున్న ఆస్తులు ఇవేనంట. ఏం చేస్తాం మరి వార్త చూడలే. జువెనల్ హోంలో దారుణం. బాలుడిపై స్టాఫ్ గార్డ్ అఘాయిత్యం. సైదాబాద్లో ఘటన. పోలీసులకు బాధితుడి తల్లి ఫిర్యాదు. లైంగిక దాడి వాస్తవమే స్పష్టం చేసిన విచారణ అధికారి. మరికొందరు బాలుడి పైన దారుణం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇదోటి. హంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునేటోళ్లను ఎలా చేర్చుకుంటారు? హంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునేటోళ్లను
ఎలా చేర్చుకుంటారు? అలాంటి వారిని పార్టీలోకి తీసుకోబోమని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ క్లారిటీతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేరికపై వస్తున్న ఊహాగానాలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపిన వారు రేపు తనను చంపొచ్చంటూ వ్యాఖ్య. ఒకసారి అంశం బీసీల వైపు నినాదాలు వినిపిస్తుంటే బీసీల పైన బీసీ మాజీ ఎమ్మెల్యే పైన జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ బీసీ వర్గాలు ఏ విధంగా స్వీకరిస్తావో చూడాలి. గాజాలో ఎట్టకేలకు శాంతి గీతం, పరస్పరం బందీలను విడుదల చేసిన హమాస్ ఇజ్రాయెల్. ఈ వార్త చూసుకుందాం మనం. సుప్రీంలో బీసీ పిటిషన్ సోమవారం అర్ధరాత్రి దాఖలు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వేసిన రాష్ట్ర సర్కార్ ఈ వారంలోనే విచారణకు వచ్చే ఛాన్స్. 42% రిజర్వేషన్లపై పట్టుబిడని రేవంత్ 1-2 సార్లు ఆ అంశాల పరిశీలన ఢిల్లీలో ఉండి పర్యవేక్షించిన మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీసీలకు 40% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నందున ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై 4-5 రోజులుగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సంఘవితో పాటు రవి వర్మలతో వరుసగా అనేది మిగతా 13వ పేజీలో మొత్తానికి సుప్రీంలో బీసీ పిటిషన్ సోమవారం అర్ధరాత్రి సవాలు చేస్తూ పిటిషన్ వేశారంట. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికలకు పోవాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆ విధంగా వాదనలు వినిపించాలని కూడా భేటీలో నిర్ణయాలు తీసుకున్నారంట. గాజాలో ఎట్టకేలకు శాంతి గీతం, పరస్పరం బందీలను విడుదల చేసిన హమాస్ ఇజ్రాయెల్. 20 మంది ఇజ్రాయెల్ను రెడ్ క్రాస్కు అప్పగించిన హమాస్, 1948 మంది పాలస్తీనీయులను విడుదల చేసిన ఇజ్రాయెల్ పార్లమెంటులో ట్రంప్కు అపూర్వ స్వాగతం. గాజాలో యుద్ధం ముగిసింది. ట్రంప్ ప్రకటన. శాంతికి కట్టుబడతా నేతన్యాహు ట్రంప్కు హమాస్ కృతజ్ఞతలు. ట్రంప్కు ఇజ్రాయెల్, ఈజిప్టు అత్యున్నత పురస్కారాలు. 200% టారిఫ్లు వేస్తానని బెదిరించి భారత్ పాక్ యుద్ధం ఆపాలి. పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి కూడా 200% టారిఫ్లు వేస్తానని బెదిరించి భారత్ పాక్ యుద్ధం పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపుతా ట్రంప్. గాజా 2వ దశ శాంతి ఒప్పందంపై ఈజిప్టులో సంతకాలు. ఇదో వార్త. మొత్తానికి శాంతి గీతం. రష్యా యుద్ధం ముగించుకుంటే ఉక్రెయిన్కు టామాహాక్ క్షిపణులు ఇస్తాం. ట్రంప్ అణ్వాయుధాలను ఇస్తున్నట్లే భావిస్తాం రష్యా. అవును, ఆ ఇంట్లో 43 ఓట్లున్నాయి. అది బహుళ అంతస్తుల భవనం. ప్రస్తుతం 4 అక్కడ ఉన్నారు. 39 మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం 43 ఓట్లు ఉన్న ఇంటిపై ఎన్నికల అధికారి స్పష్టత. లాలు కుటుంబానికి ఐఆర్సీటీసీ అవినీతి కేసులో ఢిల్లీ కోర్టులో అభియోగాలు నమోదు. లాలు ప్రసాద్, రబ్రీదేవి, తేజస్వి యాదవ్లపై మోసం, కుట్ర ఆరోపణలు. ఈ నెలాఖరు నుంచి విచారణ ప్రారంభం. బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి సంకటం. రాజకీయ కక్షతోనే మా కుటుంబంపై అభియోగాలు. తేజస్వి విమర్శ. ఇంకేంది, అదే ఉంటుంది. ఇంకేంది, ఎన్నికల ముందు ఇవన్నీ వచ్చినట్టు అదే ఉంటుంది అంశం. సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాది. జోయల్ మొకీర్, ఫిలిప్ అగియన్, పీటర్ హోవెట్లకు ఆర్థిక శాస్త్ర నోబెల్. కొత్త విధాన టెక్నాలజీలతోన పాత వ్యాపార నమూనాలు కనుమరుగు. ఈ ప్రక్రియలో కొనసాగితే స్తబ్దత లేకుండా ఆర్థిక రంగం పరుగులు. 2వ పేజీలో పిఎం కిసాన్ పక్కదారి. లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరే కానీ పలు రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఇద్దరికి అందుతున్న పిఎం కిసాన్ నిధులు. 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికీ 19.2 లక్షల కేసుల పరిశీలన. 17.87 లక్షల మంది భార్యాభర్తల ప్రయోజనం పొందుతున్నారని వెల్లడి. భూములు పూర్వపు యజమానులు కూడా తనిఖీల పూర్తికి
రేపటి వరకు తనిఖీల పూర్తికి రేపటి వరకు గడువు. ఈ కిసాన్ అనేది ఈ సంక్షేమం గురించి తెలిసిన వాళ్ళే ఈ ప్రభుత్వం ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తుంది. వార్తలు చూద్దాం ఒకసారి. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పక్కదారి పడుతుంది. ఈ స్కీమ్లో కొందరు అనుచిత లబ్ధి పొందుతున్నట్లు తేలింది. ఒకే ఇంట్లో భార్యాభర్త ఇద్దరికి నిధులు జమ అవుతున్నాయని, ఇలాంటి అనుమానాస్పద కేసులు 31.1 లక్షల వరకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తనిఖీలో ఇది బయటపడింది. ఈ వివరాలను సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది. క్షుణ్ణంగా సోదాలు చేసి తనకు నివేదించాలని కోరింది. ఈ 31 లక్షల మందిలో ఉన్నప్పటికీ 19.2 లక్షల మంది లబ్ధిదారులకు తనిఖీ చేయగా 93% అంటే 17.80 లక్షల బయటపడిందంట. సో బాబోయ్, కిడ్నీ క్యాన్సర్ రాష్ట్రంలో అత్యధికంగా నమోదు అవుతున్న కేసులు ఇవే. ఆ తర్వాత ఎముకలు, గుండె సంబంధిత జబ్బులు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ అధ్యయనం 2020-2025లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేసుల విశ్లేషణ. ఎక్కువ కేసులున్న విభాగాల బలోపేతానికి చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ కేవలం తీవ్రత పెరుగుతుంది. ఇది గత 5 ఏళ్లలో రాష్ట్రంలో నమోదవుతున్న టాప్ 10 కేసుల్లో ఇవి 1-2 స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆరోగ్యశ్రీలు నమోదవుతున్న కేసుల ఆధారంగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2020-2025 మధ్య నమోదైన కేసుల సమాచారాన్ని వెలువరించింది. మిగతాది 14వ పేజీలో ఉంది ఆంధ్రజ్యోతిలో. చూడండి. సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. విద్యార్థులకు అందే సేవలకు యాప్లు. వసతి గృహాల నిర్వహణకు 60 కోట్లు. విద్యార్థులు, ఉద్యోగులకు బయోమెట్రిక్. ఉన్నత అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. సంక్షేమ శాఖల వసతి గృహాల అత్యవసర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలు, డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునేందుకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు విడుదల చేసినట్లు చెబుతున్నారు. మరి వైద్య రంగంలో బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణం 4150 కోట్లు సర్కార్ నిర్ణయం. సో ఇది ఆంధ్రజ్యోతి ప్రజలారా. ఈనాడు. వడ్లు, నీటిపాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాలు తడిసిన ధాన్యం. మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో వర్షపు నీటికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఒక చోటుకు చేరుస్తున్న రైతులు. ఫోటో. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం వర్షార్పణమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన వరి, పత్తి పంటలు నీట మునిగాయి. నల్గొండ జిల్లాలో 32.9 మిల్లీమీటర్ల, సూర్యాపేటలో 15.1, యాదాద్రిలో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. పలు చోట్ల తడిసి ముద్దయింది. నల్గొండ జిల్లాలో వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా కొనుగోలు ప్రారంభించలేదు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ఆరబోసిన 300 బస్తాల ధాన్యం తడిసింది. సూర్యాపేట, మోత్కూరు, ఆత్మకూరు, మద్దిరాల మండలంలోనూ ధాన్యం వర్షాలకు తడిసిపోయింది. యాదాద్రి, భువనగిరి జిల్లాలోని ఒలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్ మండలాల్లోని మార్కెట్ యార్డులో ఆరబెట్టిన క్వింటల్ల కొద్ది ధాన్యం కొట్టుకుపోయింది. కక్కిరేణి, దుబ్బాక, ఎన్నారం, ఇస్పిల్ల, లక్ష్మీపురం గ్రామాల్లోని కేంద్రాలు నీట మునిగాయి. భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ నక్కలగూడెంలోని కోళ్ల ఫారంలోకి భారీగా వర్షం నీరు చేరడంతో సుమారు 6000 కోళ్ల మృతి చెందాయని యజమాని యాదిరెడ్డి తెలిపారు. అయ్యో, రైతుల పరిస్థితి. ఒడ్లు, నీటిపాలు. ఇక మరింత సులభంగా ఉపసంహరణలు. అర్హత కలిగిన నిల్వల నుంచి 100% వరకు తీసుకోవచ్చు. ఈపీఎఫ్ కనీస నిల్వ 25%, సిబిడి నిర్ణయాలు. సో ఇది ఆంధ్రజ్యోతిలో విషయం. కారు, బుల్డోజరు మధ్య ఎన్నికలివి. కేటీఆర్ 14వ పేజీల వార్త చూడవచ్చు. పశ్చిమాసియాలో నవోదయం 20 మంది బందీలను విడుదల చేసిన హమాస్. 4 మృతదేహాలు అప్పగింత. 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్. అమెరికా అధ్యక్షుడికి తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన ఇజ్రాయెల్, ఈజిప్టు. గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం. ఇజ్రాయెల్ పార్లమెంటులో డొనాల్డ్ ట్రంప్
బెంజామిన్ నేతన్యాహు మాట మంత్రి. ఫోటోలో చూడవచ్చు. గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ను రెడ్ క్రాస్ వాహనాల్లో తరలిస్తున్న హమాస్ ప్రతినిధులు గాజాలోని ఖాన్ యూనిస్ చేరుకున్న అనంతరం బస్సులో నుంచి అభివాదం చేస్తున్న ఇజ్రాయెల్ వీడిన పాలస్తీనియలు. ఎగిరిన శాంతి కపోతం చారిత్రక గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రపంచ నేతలు. ట్రంప్తో పాటు ఈజిప్ట్, ఖతార్, తుర్కియా అధినేతల సంతకం. మూడో ప్రపంచ యుద్ధం ఇక జరగదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో ఇదో వార్త. బీసీలకు 42% రిజర్వేషన్లపై స్టేను నిలువరించండి. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైనది కాదు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ఎల్పి దాఖలా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడ నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో పై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర సర్కార్ ఆశ్రయించింది. రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ పరిమితులు విధించలేదు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దానిలో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావు గవ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించిందని వేసిన పిటిషన్లో తెలిపిందంట. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇప్పించడానికి ప్రభుత్వం పోరాటం చేస్తుంది. మరి దీనికి ప్రతిపక్షాలు ఏ విధమైన సహకారాలు అందించాలనో ఒకసారి ప్రజల నుంచి అభిప్రాయాలు వెలువడుతున్నాయి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురాణ్ ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి. ఐపీఎస్ అధికారి కుటుంబాన్ని బట్టి విక్రమార్క పరామర్శ. ఫోన్లో మాట్లాడిన సీఎం అండగా ఉంటామని భరోసా. సో అక్కడ హర్యానా ఐపీఎస్ అధికారి పురాణ్ ఆత్మహత్య చేసుకున్నారు కదా, ఆ ఐపీఎస్ అధికారికి సంబంధించిన పురాణ్ కుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇంటర్ పరీక్షలు. ఈ అంశం పైన ఎంఆర్పిఎస్ నాయకులు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి వినతి పత్రం కూడా ఇచ్చినట్టున్నారు. సో ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇంటర్ పరీక్షలు. గత ఏడాది కంటే వారం ముందుగానే జేఈఈ, ఈఎఫ్ సెట్ లాంటి వాటికి వెసులుబాటు. సర్కార్ ఆమోదానికి దస్త్రం. సృజనాత్మక విధ్వంసం విషాదీకరణకు పట్టం. అర్థశాస్త్రంలో జోయల్ మోకిర్, ఫిలిప్ అగియన్, పీటర్ హవిట్లకు నోబెల్ పురస్కారం. గురుకుల సొసైటీలకు 60 కోట్ల అత్యవసర నిధులు. గ్రీన్ ఛానల్లో గురుకులాలు, వసతి గృహాల బిల్లులపై చెల్లింపు. విద్యార్థులు, సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు. వైద్య కళాశాలలో గురుకులాలు, హాస్టళ్ల అనుసంధానం. సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. చూసినాం కదా ఇందులో వార్త. రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాలకు ప్రతి నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరుకు ముఖ గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులలో అత్యవసర పనుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులకు తాత్కాలిక సిబ్బంది వేతనాలు, వసతి గృహాలు, మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించాలని సూచించారు. సోమవారం ఇక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. గురుకుల సొసైటీ నిధులకు సంబంధించిన 60 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞాపికను సహకరిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్. సొంతింటి వల్ల విలవిల రియల్ కష్టాలు చూపిస్తున్న కొన్ని సంస్థలు 3 వంతు మోసాలే. మధ్య తరగతి ప్రజలు సొంతింటి కళను కొన్ని స్థిరాస్తి సంస్థలు కళ్ళలు చేస్తున్నాయి.
బ్రోచర్లలో అద్భుతాలు చూపించి వాస్తవంలోకి వచ్చేసరికి అతంపతాలానికి నెట్టేస్తున్నాయి. ఇది తినక కూడబెట్టిన డబ్బు కాదు. ఈ రియల్ ఎస్టేట్ల నిజంగా ప్రజలు కూడా పోస్టర్లో డిజైన్ ఎక్కువ కనిపిస్తే బాగుంటుందంట అని చెప్పి కొనుగోలు చేస్తుంటారు. లాస్ట్కి ఇట్లా మోసపోతుంటారు. ఏదైనా రియల్ కష్టాలు చూపించిన కొన్ని సంస్థలంట. మరి ఈ సంస్థలు ఏదో గుర్తించాల్సిన అవసరం ఉంది. బాధితులకు న్యాయం చేయాలి. కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులు అటాచ్, ఇది చూసిన వార్తనే. సో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తలు, అదే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి. ఇందులో చూద్దాం. సాక్షి, రైతులకు వరం, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరం అని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు. 10వ పేజీలో ఉంది. ఉద్యోగుల్లో కలవరం, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 10వ పేజీలో వాతావరణం, మధ్యాహ్నం ఎండ తీవ్రత కాస్త కనిపిస్తుంది, రాత్రిళ్ళు చలిగా ఉంటుంది, ఆకాశం అప్పుడప్పుడు మేఘవృతం అవుతుంది. పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ జిల్లాలోని పర్యాటక కేంద్రాల వద్ద పర్యాటకుల పటిష్ట భద్రత కోసం ప్రత్యేకంగా 10 మంది టూరిస్ట్ పోలీసులను నియమించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో టూరిస్ట్ పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సోమశిల, సింగోట, మధ్యమడుగు, ఉమామహేశ్వరం, ఆక్టోపస్ వ్యూ పాయింట్లకు వచ్చే పర్యాటకులకు నాటి ప్రాముఖ్యతను వివరించడానికి, వారి భద్రత కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్, చిన్నారుల భద్రత కోసం 10 మంది కానిస్టేబుల్లను రాష్ట్ర పర్యాటక విభాగానికి కేటాయించినట్లు వివరించారు. ఆయా ప్రదేశాలను సందర్శించే పర్యాటకులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. పోలీస్ ప్రజావానికి వచ్చే ఫిర్యాదులను త్వరగా అంటే ఇది ఇంకో వార్త. నిన్న సోమవారం కదా, పోలీస్ ప్రజావానికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందాయని, వాటిలో 11 భూ తగాదాలు, 2 భార్యాభర్తల గొడవలు, 2 తగు న్యాయం కోసం ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. RITIలో స్పాట్ అడ్మిషన్లు, స్థానిక RITలో మిగులు సీట్లు ఉన్నట్లు, ట్రేడ్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు కలిగిస్తున్నట్లు ITI కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి సోమవారం ఒక ప్రకటన తెలిపారు. ఎక్కడ మనం విలువైన స్థలాలపై రియల్టర్ల చూపు, ఇది సపరేట్ చదువు. ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు CPRతో ఆకస్మిక మరణాలను నియంత్రించవచ్చని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నారన్నారు. ఆకస్మిక మరణాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ CPR ప్రక్రియ నేర్చుకోవాలని ఆయన సూచించారు. CPRతో ప్రాణాపాయం నుంచి 50% వరకు రోగులు బతికే అవకాశం ఉంటుందని వివరించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు CPRపై శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు CPR ప్రక్రియపై డాక్టర్ శివకుమార్ వివరంగా చూపించారు. DMHO రవికుమార్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలి. వివిధ సమస్యలపై అధికారుల వద్దకు వచ్చే ఇది ప్రజావానికి అనుకుంటా వివిధ సమస్యలపై అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో గౌరవంగా వివరించి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్ దేవసాయంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు అందగా పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులను పంపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ DO చంద్రశేఖర్ పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యం. కొల్లాపూర్లో దరఖాస్తు స్వీకరిస్తున్న AICC పరిశీలకుడు నారాయణ స్వామి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో అధికారులకు చేపట్టామని, పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని AICC పరిశీలకులు
పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి అన్నారు. డిసిసి అధ్యక్ష ఎన్నికల అంశం పై చర్చించేందుకు సోమవారం కొల్లాపూర్ అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశాలకు నారాయణ స్వామి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసిసి పరిశీలకుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడే కార్యకర్తలకు పార్టీ పదవులు, నామినేట్ పదవులు ప్రాధాన్యం ఉంటుందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేశాయని ఆరోపించారు. వారి కుట్రలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం డిసిసి అధ్యక్ష పదవి, స్థానిక ఎన్నికల టికెట్ల ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, టీపీసీ పరిశీలకుడు అమీర్ అలీ ఖాన్. ఇది ప్రజల పరిజాగకే ఎసరు. బిజిరేపల్లి జెడ్పీహెచ్ఎస్ స్థలంపై రియల్టర్ల కన్ను. ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిని దక్కించుకునేందుకు కుటీల యత్నాలు. పాఠశాల స్థలంలో కమర్షియల్ షాపుల ఏర్పాటుకు పన్నాగం. ప్రజావాణి కలెక్టర్లో గ్రామస్తుల ఫిర్యాదు. ఇలాంటి వాళ్ళు అంతా అధికార పార్టీకి అండదండలతో, అంటే ఇంత ముందుకు ఎక్కడ అధికారం ఉంటే వాళ్ళు ఆ పార్టీలో చేరి ఇవన్నీ ఇట్లా చేస్తుంటారు, ఆ భూముల మీద కన్నేస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి వారి పైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. వైద్యులు అందుబాటులో ఉండాలి. నాగర్ కర్నూలు అన్నారు బిజినపల్లికి సంబంధించి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం ఇదేనంట. బిజినపల్లి జడ్పీహెచ్ఎస్ స్థలంపై రియల్టర్ల కన్ను. దశాబ్దాల క్రితం దానం ఇచ్చిన రికార్డులో పాత పేర్లే. పాలెంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రులు, బ్యాంకులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, పాలెం వెంకటేశ్వర దేవాలయ భూముల్లోని గతంలో దాతలు ఇచ్చినవే. వెంకటేశ్వర స్వామి ఆలయం డిగ్రీ కళాశాల కోసం పలువురి నుంచి భూమిని సేకరించి ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. అయితే దశాబ్దాలకు గౌరవిస్తున్న రికార్డులో మాత్రం పేర్లు మారలేదు. ఇప్పటికీ పాత యజమానుల పేర్లే రికార్డులో ఉన్నాయి. దీంతో ఆయా భూములను వారి పేర్ల నుంచి ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారండి. పాఠశాల భూమిని కాపాడాలి. మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కొందరు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్థలంలో మా చిన్నతనం నుంచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తర్వాత ప్రభుత్వ పాఠశాల నడుస్తుంది. అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నరసింహారెడ్డి పాలెం బిజినపల్లి మండలం నుంచి కోరుతున్నారు. అగో ఈట ఉంది అంటున్నట్టే మనం ప్రధాన పార్టీ నేత కీలక పాత్ర అన్నట్టు ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఉదాంతంలో మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి, ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షి పాత్రతో సహా అన్ని తానై వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి పాఠశాల స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెప్తున్నాం కదా, ఉంటాయి. వైద్యులు అందుబాటులో ఉండాలి. లింగాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ తారాసింగ్ సూచించారు. లింగాల అధికార వార్, కాంగ్రెస్ లో అంతర్గత పోరు, ఇటు డిసిసి అటు చేరిక, పంచాయతీ మాటలు తూటలు పేలుస్తున్న నేతలు. మహబూబ్ నగర్ లో తారాస్థాయికి విభేదాలు. గద్వాల, వనపర్తి జిల్లాలోనూ కుత. అయితే ఇందులోనే అధికార పార్టీలోనే వర్గపోరు ఉంది. ఈ అధికార పార్టీలోనే వర్గపోరు నమోదవుతుంది. ఒకరి మీద ఒకరు మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఒకరి మీద ఓరు ఆడన్న ఓటు నమోదు చేసుకున్నాడు, ఓరు ఈడ ఓటు నమోదు చేసుకున్నాడు, ఓరు ఎంపీపీ పదవి కోసం పాటు పడుతున్నాడు అని చెప్పి జడ్పీటీసీ కోసం, అంటే రిజర్వేషన్లు కోసం మన వచ్చినాయి కదా, ఆ రిజర్వేషన్ల అంశంలో ఓటు ముందే ప్లానింగ్ ప్రకారం ఇతరులకు మార్చుకున్నారు అని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ బయటికి లాగేస్తున్నారు. అంటే ఈ అంశంలో ఏమవుతుంది, అక్కడ రాహుల్ గాంధీ గారేమో ఓటు చోరీ కేసులో ముమ్మరంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓటు చోరీ జరిగిందని ఇతర పార్టీలకు అవకాశాలను కూడా వీలే కల్పిస్తున్నారు. సో ఆ విధంగా వీళ్ళు ఇతర పార్టీలకు వర్గపోరుతో ఇతర పార్టీలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి భవిష్యత్తుకు భరోసా. పియులో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు, స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది వివిధ స్థాయిలో కొలువులు, ప్రైవేట్తో పాటు దేశ విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు. సో ఇది ప్రజలను మన మార్నింగ్ న్యూస్ మన జేఆర్ మార్నింగ్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.